ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్ళి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారు. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీ జీవితంలో మర్చిపోలేని రోజు. గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వింటావు. నా మీద నమ్మకంతో నేను చెప్పేది 2 నిమిషాలు విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఎటువంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారు అంటే, తల్లి, నీకు ఉన్న కష్ట నష్టాలు అన్నీ ఎదుర్కోవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే నేర్పరితనం నీకు చాలా అవసరం. నువ్వు ఉన్న ఈ గందరగోళ పరిస్థితుల్లో ఈ సమస్యల నుండి నేను బయటపడేది ఎలా? నా సాయి తండ్రి నాకు సహాయం చేస్తారా అనేదే కదా తల్లి నీ అనుమానం. నన్ను నమ్ముకున్న నిన్ను ఎలా వదిలేస్తానమ్మా? తప్పకుండా నిన్ను కాపాడుకుంటాను. నేను ఏ పని చేసినా నా భక్తుల కోసం, నా బిడ్డల కోసం నేను చేస్తూనే ఉంటాను. వారికి అనుకూలంగా ఉండేలాగా, వారికి మంచిది, వారి కోరికలు తీర్చేందుకు సదా నేను కృషి చేస్తూ ఉంటాను. అయినా నేను ఎన్ని చెబుతున్నా సరే నా కష్టాల గురించి నీకు తెలియదులే బాబా, నా కష్టాలు నేను పడుతున్నాను అని అనుకుంటున్నావేమో. కష్టాలను దాటకుండా ఆనందం ఎలా వస్తుంది చెప్పు తల్లి? సమస్యలకు పరిష్కారం వెతకకుండా సంతోషం ఎలా వస్తుంది చెప్పు? అయినా ఈ సమస్యలు, కష్టాలు నీకు ఏమైనా కొత్త? నువ్వు పుట్టుకతోనే అన్నీ నేర్చుకుని రాలేదు కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంతో కష్టంగా జననంగా బయటికి వచ్చి నీకు అనుకూలంగా లేని ఈ వాతావరణానికి నువ్వు అనుకూలంగా ఉండి పోరాడావు తల్లి. నీకు ఈ వాతావరణం అనుకూలించేలాగా నువ్వే పక్వపరుచుకున్నావు. అలా పడుతూ లేస్తూ నడిచావు. అలా ఇంత దూరం నువ్వు నడిచి పెద్దవాణివై ఇప్పుడు నువ్వు ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోగలవు, ఒక సమస్యను ఈజీగా పరిష్కరించుకోగలవు అనే మనపక్వం నీకు ఉంది. కానీ తల్లి, నీకు చిన్న చిన్నగా భయం, ఏమవుతుందో ఏమో, నేను చేయగలనో లేనో అనే భయం. నీకు అన్నీ తెలుసు బిడ్డ, నువ్వు అన్నీ చేయగలవు. ప్రతి ఒక్క సమస్యను నువ్వు దాటగలవు. ఎప్పుడు ఏమి చేయాలి, ఏమి చేస్తే మంచి జరుగుతుంది అని నీకు తెలుసు. కానీ నిన్ను పట్టి పీడిస్తున్నది భయం. ఆ భయాన్ని ఒక్కటి వదిలావు అంటే అందరికీ అందనంత ఎత్తుకి ఎదుగుతావు. నువ్వు ఈ లోకంలో చక్రం తిప్పగలిగే సామర్థ్యవంతురాలివి. కాబట్టి అంత సమర్థత ఉన్న నువ్వు భయపడవచ్చా చెప్పు తల్లి? భయమన్న మాటకి పులి స్టాప్ పెట్టేసే తల్లి. గెలుపు కోసం పరిగెత్తవలసిన సమయం తల్లి ఇది. గెలుపు వైపు నువ్వు నడిచినప్పుడు తప్పకుండా నీకు విజయం అనేది దక్కుతుందమ్మా. ముందు నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో, నిన్ను నువ్వు నమ్ముకో. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవమ్మా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎదురించే శక్తి అనేది నీకు ఉంటుంది తల్లి. అయినా ఈ లోకంలో సమస్యలు లేని మనుషులు, కష్టాలు లేని మనుషులు ఉంటారా చెప్పు తల్లి?
తప్పకుండా వారి వారి జీవితానికి తగ్గట్టు ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటారు. కాబట్టి నా కష్టాలు తీర్చు బాబా అని మొక్కిన నీకు, నన్నే దేవునిగా భావిస్తున్న నీకు నేను ఎప్పుడూ కూడా అండగానే ఉంటానమ్మా. నీ దృష్టిలో నేను భగవంతుణ్ణే కావచ్చు, కానీ నేను భగవంతుణ్ణి అని నిరూపించుకోవటానికి ఎంతో కష్టపడ్డాను కదా తల్లి. ఎన్నో అవమానాలు, ఎందరో దెప్పు పొడుపులు, ఎన్నో విమర్శలు, వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఒక భగవంతుడిగా నీకు నేను దర్శనమిస్తున్నాను. నువ్వు నమ్మగలుగుతున్నావు అంటే దాని వెనక నేను ఎంత కష్టపడ్డానో చెప్పు తల్లి. భగవంతుడికే ఇటువంటి పరిస్థితి అయితే ఇక సామాన్య మానవురాలువైన నీకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, వాటన్నిటినీ కూడా దాటి రాగలిగావు. కష్టాలను దాటి వస్తేనే కదమ్మా ఆనందలోకం అనేది నీకు స్వాగతం పలుకుతుంది. ఒకటి పోతేనే మరొకటి వస్తుంది అనే సామెత నీకు తెలుసు కదా. అదే విధంగా కొన్ని నువ్వు వదులుకున్నప్పుడు మరికొన్ని నిన్ను చేరుతాయి. భగవంతుడు ఒకటి నీ దగ్గర తీసుకుంటే నీకు 4గా ఇస్తాడు అని గుర్తుంచుకో తల్లి. అది డబ్బైనా, వస్తువైనా, లేదా అది అంతస్తైనా సరే, పరువు ప్రతిష్టలైనా సరే, ఏదైనా సరే, నువ్వు కోరుకున్న బంధం నీకు దూరమైనప్పుడు అంతకు మించి నిన్నే ప్రేమగా చూసుకునే బంధం నీ వద్దకి వస్తుంది అని గుర్తుంచుకో. ఒకటి పోయింది అంటే భగవంతుడు 100 రెట్లు మేలు రకమైనది నీకు అందిస్తాడు తల్లి. కాబట్టి పోయిన దాని గురించి ఆలోచించకు. నీకు రాబోయే దాని గురించి ఆలోచించి దానికోసం ప్రయత్నాలు అనేవి ఆరంభించాలి. నిన్న జరిగింది గతం అయిపోయింది. నువ్వు రేపటి గురించి ఇక నుంచి ఏం చెయ్యాలి అనే ఒక మాటను నువ్వు గుర్తుంచుకుని దాని వైపుగా వెళ్ళావు అంటే తప్పకుండా నీకు 100కి 1000 రెట్లు ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడమ్మా. నీ సాయి తండ్రి ఏది చెప్పినా నమ్ముతావు కదా, ఇది కూడా అక్షరాల సత్యం. ఇది కూడా నమ్మమ్మా. నీ సాయిని నమ్ముకున్న వారు మోసపోయినట్లు చరిత్రలోనే లేదు తల్లి. నీ కోరికలు, సమస్యలు, బాధలు అన్నీ నా పాదాల దగ్గర పెట్టు. నువ్వు ప్రశాంతంగా ఉండు. తప్పకుండా నీకు ఏదైతే కావాలో అది నేను చేస్తాను తల్లి. నువ్వు కోరింది తప్పకుండా నేను నీకు అందిస్తానమ్మా. నా బిడ్డ కోరింది సర్వదా అందివ్వటానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను తల్లి. దానికి తగ్గ పనులను ఆరంభిస్తూనే ఉంటాను. ఒకవేళ నీకు రావటం, నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుందేమో కానీ అది తప్పకుండా జరిగే తీరుతుంది. అది నీకు మంచి జరుగుతుంది అన్న పక్షంలో తప్పకుండా నీకు అందిస్తానమ్మా. ఇందులో ఎటువంటి మార్పు కూడా ఉండదు. ఎప్పుడూ కూడా ఎదురు చూసి ఎంతో సహనంతో ఉంటే వచ్చిన ఫలితం ఎంతో అద్భుతంగా ఉంటుంది తల్లి. నువ్వు ఎక్కువ రోజులు కష్టపడి ఆ తర్వాత వచ్చిన ఫలితం నీకు సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా నీకు శాశ్వత ఆనందాన్ని కూడా ఇస్తుంది. శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోతుంది తల్లి. అలా కాకుండా ఎటువంటి కష్టం పడకుండా వెంటనే అది నీ దగ్గరకు చేరింది అంటే అది ఎక్కువ రోజులు నీ దగ్గర నిలవదు బిడ్డ. ఈ విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అది డబ్బైనా, నగలైనా, ఏ వస్తువైనా, ఏదైనా సరే కష్టపడి నువ్వు సంపాదించుకున్న పక్షంలో అది తప్పకుండా నీకు శాశ్వతం అవుతుంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఎన్నో అవమానాలకు, ఎన్నో కష్టాలకు, అదేవిధంగా నువ్వు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి ఒక ముగింపు కాలం వచ్చింది తల్లి. ఇక రాబోయే కాలం అంతా కూడా నువ్వు ఏది కోరుకున్నా సరే అది నీ దగ్గరికి చేరే కాలంగా ఉంటుందమ్మా. అతి త్వరలో నువ్వు కోరింది తప్పకుండా నీ చేతిలో చేరుతుంది. అని పిలిచిన నీకు ఇక నుంచి బాధలను కానీ, కష్టాలను కానీ, గాయాలను కానీ ఇవ్వనమ్మా. నీ మనసు ఇప్పటి వరకు ఎంతో గాయమై ఉంది అని నాకు తెలుసు తల్లి. ఇక నుంచి ఆ గాయాన్ని మానపటమే కాదు, ఆ గాయానికి మందు రాయటమే కాదు, నీ మనసు నిండా సంతోషాన్ని నింపుతాను తల్లి. నీ సాయి తండ్రి నీ వెంటే ఉంటాడు అన్నదానికి ఇది ఒక్కటే నిదర్శనం. ఉంచుకో తల్లి. ఈ రోజు నుంచి నీకు అంతా శుభకాలం ఆరంభమైంది. తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఏదైతే కోరుకుంటావో
అది తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. ఎందుకంటే నీకు ఉన్న కర్మంతా తొలగిపోయి నీకు ఆనందమైన శుభకాలం ఆరంభమైంది. ఈ విషయం చెప్పటానికి ఈ గురువారం రోజున నీ సాయి తండ్రి నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చానమ్మా. నీ సాయి తండ్రి మాటలను మనసులో నింపుకుని జాగ్రత్తగా మసులుకో తల్లి. సాయే శరణం సర్వం అని అనుకున్న నీకు అన్నీ మంచిగా శాశ్వతంగా చేస్తాను తల్లి. ప్రతి ఒక్కటి నీకు దగ్గరగా ఉంచుతాను. దాన్ని ఎలాగైనా నువ్వు ఉపయోగించుకుంటావు. ఇష్టం తల్లి. నా బిడ్డ కోరింది నేను అందిస్తాను. సర్వదా నీ సాయి తండ్రి నీతోనే ఉన్నప్పుడు నీకు భయమెందుకు చెప్పు తల్లి. ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఈ గురువారం రోజున మన మనసుకి సంతోషం కలిగించే చక్కటి సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.